పల్లి కాజు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లి కాజు పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కరివేపాకు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, పకోడా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు రెడీ అండి? రెడీ అండి. ముందేం చేసుకోవాలి? స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టాలండి. పెట్టేసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి హీట్ చేసుకుందాం. మెల్లగా అది హీట్ అవుతూ ఉంటుంది. మిక్స్ చేసుకోండి. మిక్స్ చేద్దాం. శనగపిండి, బియ్యం పిండి అండి, క్రిస్పీగా రావడం కోసం పకోడీలు కొంచెం లైట్ గా అనమాట. ఓకే. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. పల్లి పకోడీ అన్నాం కదా, కాజు పల్లి పకోడీ కాబట్టి పల్లీలు. నానబెట్టిన జీడిపప్పు వాటర్ తీసేసి వేసుకుంటాం. నానబెడితే గమ్ముని వేగుతుందండి. ఓకే, చప్పుడు చేయకుండా గమ్ముని వేగుతుంది. ఇవన్నీ వేసుకున్నా మనకి ఇష్టమే కదా, ఎన్నైనా వేసుకోవచ్చు. మరి జీడిపప్పు పకోడీ అవ్వకుండా చూసుకోండి అంతే. జీడిపప్పు పల్లి 2 కలిపి కదా. నెక్స్ట్ కారం అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. ఓకే. పసుపు, సాల్ట్ అండి. ఓకే. కార్న్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీగా రావడం. నెక్స్ట్ కరివేపాకు. ఓకే. వీటన్నిటిని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. కొంచెం వేడి ఆయిల్ తో కలపాలి. ఇది నీళ్ళక్కర్లేదా? నీళ్లు కూడా కలపాలి. ఆయిల్ తో ముందు కొంచెం కలుపుకోవాలి. ఓకే. ఇది కూడా నేను రాజుగారి దగ్గరే చూసా. అవునా? ఓకే, కొంచెం వేడి నూనె వేసుకున్నాం. వేడి నూనె వేసాం. ఇప్పుడు మరొకసారి దాన్ని చక్కగా కలుపుకోవాలండి. సో నీ హాబీస్ ఏంటి భవ్య? నా హాబీస్ వచ్చేసి పాటలు పాడడం, ఇంకా డాన్స్ చేయడం అక్క. పాటలు పాడడం ఇంకా డాన్స్ చేయడం. ఓకే, సో డాన్స్ అంటే ఇక్కడ మనకి ప్లేస్ అంత కష్టం కాబట్టి పాట పాడేస్తావా? పాడతానక్క. సో ఆ అమ్మాయి పాట పాడేలోపు మేము ఇక్కడ పిండి కలిపేసుకుని ఆయిల్ కూడా హీట్ అయింది కాబట్టి మెల్లగా పకోడీలు వేస్తూ ఉంటాం. మీరు చెవిని అటు కళ్ళని ఇటు పెట్టండి. పాడతాను కానీ నాతో పాటు నువ్వు కూడా పాడాలక్క. నీతో పాటు నేను కూడా పాడాలి. ఒకవేళ నాకు వస్తే ఆ పాట ఖచ్చితంగా పాడతా. ఒకవేళ ఆ పాట రాకపోతే వేరే పాట పాడాలక్క. అబ్బా సరే, నువ్వు నాకు అక్క 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 అని సెంటిమెంట్ తో కొడుతున్నావు కాబట్టి పాడతాను. ముందైతే నువ్వు పాడే. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందల్ను తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మదిను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేక. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. అంతే అక్క. మస్తు పాడావు. చాలా ఇంట్రెస్ట్ తనకు సాంగ్స్ అన్నా. నేర్చుకో భవ్య. అసలు ఇంట్రెస్ట్ ఉన్నవి ఏవి వదిలిపెట్టకు. దాని అంతు చూడు అంతే. సరేనా? వేసేసుకుందామా? ఓకే, వేసేసే. ఇలా కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి. అక్క మరి నువ్వు పాట పాడతా అన్నావు కదా. నువ్వు మర్చిపోయావని నేను సరేలే ఓకే మర్చిపోయింది అనుకున్నా. బట్ ఓకే, నీ పాటనే నేను కంటిన్యూ చేస్తా. ఓకే. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, ఎండల్లో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే, నా కళ్ళల్లోకొచ్చి నీ కల్లాపే చల్లి ఓ ముక్కేసి వెళ్ళావే. నేల మీద నిలువని కాలిలాగా చేరుతోంది చిలక. ఆ పిచ్ అందుకోవాలంటే సునీత గారిని పిలవాలి. ఇప్పుడు ఆవిడ రాలేరు కాబట్టి మనం పకోడీలు వేసుకుందాం. కానీ చాలా బాగా పాడుతున్నావు నువ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా మీ అమ్మాయి లాగే పాటలు అంటే పిచ్చ అన్నమాట. సో ఇలా వేస్తూ ఉంటాం. ముద్దలు ముద్దలుగా నూనెలో వేసి అన్ని వైపులా కాల్చాలి.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. సో మీరు చేసే వంటలంటే మీ అమ్మాయికి బాగా ఇష్టమా? కోర్స్ అమ్మ చేతి వంట అంటే క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్తానేంటి, ఇష్టం లేని రాగానే ముందు ఏమైనా ఏం చేసావు వెరైటీ అని అడుగుతారు. ఈ రోజు వెరైటీ ఏంటి, ఈ రోజు వెరైటీ ఇదే అని అడుగుతుందా? అవును. నేను కూడా మా అమ్మని ఇట్లే 2-3 సార్లు అడిగా. నిన్న కట్టెతో కొట్టా కదా, ఈ రోజు బెల్ట్ అంది. సో ఆ వెరైటీ కాదే, నువ్వు మరీ అలా మాట్లాడకు, వంటల గురించి చెప్తున్నాను అని చెప్పా అనమాట. నాకు బేసికల్ గా ఎక్కువ ఇలా ఫుడ్డీగా, ఐ మీన్ రోజుకో వెరైటీ తినడం అలాంటివి అభిరుచికి వచ్చాకే అలవాటు అయ్యాయి, అంతకు ముందు అలవాటు లేవు నాకు. సో కాబట్టి ఒక జోక్ చెప్పనా? మీరు చెప్పండి, నేను నవ్వితే అది జోక్. సరే. ఒక మాస్టర్ అంటారు ఒక పిల్లాడితో, ఏరా నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా అంటే, సార్ నేను పడ్డానండి, పట్టేసిందండి అంటాడు. ఎక్కడ పడ్డావు, ఏం పట్టేసిందిరా అంటే, దిండు మీద పడ్డాను, నిద్ర పట్టేసింది అంటాడు. బాగుంది బాగుంది బాగుంది. సో ఇలా పకోడీలు వేసుకుని వేయించుకుని బ్రౌన్ వచ్చాక తీసేసుకోవడమే. ఓకే సూపర్. సో పల్లి పకోడీ అయిపోయా? పకోడీ అయిపోయండి, తీసేసుకోవడం. తీసేద్దాం తీసేద్దాం పకోడీలు తీసేద్దాం, వేడి వేడిగా తినేద్దాం. డీప్ ఫ్రై సూపర్. దీనికి బేసికల్ గా మీరు ఏ కాంబినేషన్ తో తింటారు పకోడీ? టమాటా సాస్ తో తింటే బాగుంటది, ఇంకా అల్లం పచ్చడి అలాంటివి ఏమైనా ఉంటే తినచ్చు. అది బాగా చెప్పారు, అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి బాగుంటాయి, అంటే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. బేసికల్ గా మనం అన్ని స్పైసెస్ ఇందులో యాడ్ చేసాం కాబట్టి యూజువల్లీ అక్కర్లేదు. కావాలనుకునే వాళ్ళు లోకో భిన్న రుచి అన్నారు కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. అయిపోయిందండి, వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూసేద్దాం. పల్లి పకోడీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. పల్లి కాజు పకోడీ వేడి వేడిగా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లి కాజు పకోడీ తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు, నానబెట్టిన జీడిపప్పు, కారం, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లోర్, తరిగిన కరివేపాకు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి కాజు పకోడీ రెడీ.